సార్ రియల్ ఎస్టేట్ వర్సెస్ స్టాక్ మార్కెట్ ఏది బాగుందంటారు? స్పీడ్గా మనీ రావాలి, రిస్క్ బేర్ చేసే వాళ్ళకు స్టాక్ మార్కెట్ కరెక్ట్. సేఫ్టీ ఉండి ఇన్వెస్ట్మెంట్ భద్రంగా ఉండాలి, స్లోగా అప్రిసియేషన్ కావాలనుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో వెస్ట్ ఈస్ట్కి ఎంత ఫరక్ ఉందంటే స్టాండర్లోన్లో వెస్ట్లో కొనుక్కున్న 3BHKకి ఈస్ట్లో అయితే ఏకంగా విల్లానే వచ్చేస్తుంది. వెస్ట్లో బాగా ఐటీ కంపెనీస్ చాలా వచ్చాయి. ఇప్పుడు అక్కడ 10,000 రూపాయలు 12,000 రూపాయలు పెట్టింది ఎక్కడ కూడా ఫ్లాట్ రాదు. అక్కడ ఫ్లాట్ కాస్ట్ ఇక్కడ విల్లా వస్తుంది. ఈ స్పెక్యులేషన్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ పెట్టేస్తే ఆదాయం వచ్చే ఒక 10% పోగొట్టుకోవడానికి 90% ఛాయిసెస్ ఉంటాయి. అదే గోల్డ్ చేసుకుని నక్కలు పెట్టుకుంటే ఎవరికి వస్తుంది డబ్బు? క్యాష్ ఫ్లో అయిపోతున్నట్టు కదా. ప్రాపర్టీ కొనాలంటే సిమెంట్ రేకులు అవన్నీ ఆలోచించారు, ప్రాపర్టీ గురించి ఆలోచిస్తాను నేను. సో మొన్న జరిగిన ట్రంప్ దెబ్బతోటి ఏంటంటే గోల్డ్ రేట్ అనేది పెరిగి మొత్తం పడిపోయింది. గోల్డ్ అనేది ఈ మధ్యకాలంలో స్పెక్యులేషన్ అవుతుంది. స్పెక్యులేషన్ ఎప్పుడైతే అవుతుందో ఆ రేట్ నిలబడదు. ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, ఇప్పుడు తగ్గినాయి అని టాక్ ఉంది. ల్యాండ్ రేట్ పెరగడానికి గవర్నమెంట్ మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్ కు అప్రూవల్స్ స్పీడ్ గా ఇవ్వగలగాలి. హైడ్రా మీ బిల్డర్స్ కి మేలు చేసిందంటారా? అది ఎలా తీసుకుంటారు నిజంగా? రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూడా హైడ్రా ఒక మేజర్ కారణం. రియల్ ఎస్టేట్ ఆఫ్ కొలాప్స్. 100% అప్రిసియేషన్ ఈస్ట్ హైదరాబాద్ లో వస్తుంది. ఖచ్చితంగా 15 to 16% పర్ ఇయర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సొంత ఇల్లు ఫ్లాట్ ఉందా? అవును సార్. ఎప్పుడు కొనుక్కున్నారు? 30 years అయింది. 30 years బ్యాక్ ఎంత కొనుక్కున్నారు? అది అప్పట్లో ఎంత సార్? 1 lakh ఎంతో పెట్టి కొన్నట్టున్నారు. ఇప్పుడు ఎంత ఉంది అక్కడ? ఇప్పుడు 1 year పైనే ఉంటుంది. 100 times పెరిగింది. మరి పెరిగినట్టే తగినట్టు మీ క్వశ్చన్ అనే ఆన్సర్ ఉంది. కరెక్ట్. రిలాంచ్ ఆఫర్స్ అని పెడతారు, తక్కువ ప్రైస్ 10,000 ఉందా 5,000కి 6,000కి ఇచ్చేస్తారు. అసలు హైదరాబాద్ లో ఈ మోసాలు జరుగుతున్నాయి అంటేనే ప్రీ లాంచ్ ఆఫర్స్ డెవలప్ వస్తుంది. నగరంలోకి మళ్ళీ ప్రీ లాంచ్ మోసాలు హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ స్కామ్ జరిగింది. పేరుతో జనాన్ని నిలువునా ముంచేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలు బయటకు వస్తున్నాయి. తెలిసి కొనుక్కుంటున్నారు, అది సాఫ్ట్వేర్ లో ఉండండి, కానీ మోసపోయిన తర్వాత లబోదిగా కొనుక్కుంటున్నారు. అప్పుడు ఉపయోగం లేదు. నాకు ప్రాక్టికల్గా జరిగింది. ఒక కంపెనీలో కొన్నాను సార్, నేను ఒక ప్లాట్ తీసుకున్నాను, అది ఫామ్ ల్యాండ్ అని అమ్మారు. కానీ తర్వాత చూస్తే కన్జర్వేషన్ జోన్లో ఉంది ల్యాండ్. నా డబ్బులు నాకు రావడానికి నాన్న తంటాలు పెట్టాను. అగ్రికల్చర్ అంటే నేను కన్వర్ట్ చేసుకోవచ్చు, కన్జర్వేషన్ జోన్ అంటే 25% ల్యాండ్ నేను కట్టుకోవచ్చు. మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఈ ల్యాండ్ ఏ జోన్లో ఉన్నది, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, ప్లస్ ఇది పట్టా ల్యాండా లేకపోతే వ్యవసాయ భూమా ఏంటిది, మన హెచ్ఎండిఏలో మన సర్వే నెంబర్స్ మన రెవెన్యూ విలేజ్ చెప్తే వాళ్ళు ఏ జోన్లో ఉన్నది కూడా చెప్పేస్తారు. సో సార్ మీ చిన్నప్పుడు ల్యాండ్ ఎలా ఉండే సార్? అంటే అప్పుడు కాస్ట్ ఎలా ఉండేది? సరదాగా ఉండే కదా, అంటే జనరల్ ఇట్లా వదిలేసేవాళ్ళు, ఆటలలో వదిలేసేవాళ్ళు కదా. 5,000 కొనుక్కొని 100 crores అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్లో.